బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్న కర్నూలు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు నడి రోడ్డులో కొట్టుకున్న సంగతి మరొక ముందే విశాఖలో అలాంటి ఘటనే జరిగింది. కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ అయితే విశాఖలో ఇద్దరు సిఐలు తిట్ల పురాణం అందుకున్నారు. సిఐ కేశవ మరో సిఐ బేగం వాహనాన్ని ఆపారు. దీంతో ఆమె సహచర సిఐ కేశవపై తిట్ల పురాణం అందుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం ఇప్పుడు హెచ్ఎం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొన్న కర్నూలులో కానిస్టేబుళ్ల మధ్య గొడవ మరొక ముందే విశాఖలో ఇప్పుడు ఇద్దరు సిఐల మధ్య తిట్ల పురాణం మొదలైంది. నడి రోడ్డుపైనే ఒకరినొకరు దూషించుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం ఇప్పుడు హెచ్ఎం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొన్నటి కర్నూలు ఘటన మనం ఇంకా మర్చిపోలేదు. ఇద్దరు కానిస్టేబుల్ మధ్య గొడవ, నడి రోడ్డుపై జరిగినటువంటి గొడవను మనం చూసాం. ఇప్పుడు విశాఖ జిల్లా మల్కాపురంలో ఇద్దరు సిఐల మధ్య గొడవను చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు నడి రోడ్డులో కొట్టుకున్న సంగతి మరొక ముందే విశాఖలో అలాంటి ఘటనే జరిగింది. కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్ అయితే విశాఖలో ఇద్దరు సిఐలు తిట్ల పురాణం అందుకున్నారు. సిఐ కేశవ మరో సిఐ బేగం వాహనాన్ని ఆపారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్ళింది. సిఐ కేశవ మరో సిఐ బేగం వాహనాన్ని ఆపడంతో గొడవ మొదలైంది. దీంతో ఆమె సహచర సిఐ కేశవపై తిట్ల పురాణం అందుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి అనురాధ మనకు అందుబాటులో ఉన్నారు. అనురాధ, మొన్నటి కర్నూలు ఘటన కావచ్చు, ఇవాళ జరిగినటువంటి విశాఖ ఘటన కావచ్చు, డిపార్ట్మెంటులో ఒకరిపై ఒకరికి గౌరవం లేదన్న విషయం అర్థమవుతోంది. అసలు ఇద్దరు సీఏల మధ్య గొడవకు కారణం ఏంటి? రమణ, ఈ రోజు విశాఖపట్నం మల్కాపురం ప్రాంతంలో జరిగిన ఘటన చూస్తే ఒక్కసారిగా స్థానికులంతా కూడా ఆశ్చర్యానికి గురైన సందర్భం అక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇద్దరు సిఐలు, కేశవ డ్యూటీలో ఉన్నారు. ఆయన డ్యూటీ నిర్వహిస్తుండగా సిఐ బేగం ఆమె రూల్స్ కి అతిక్రమించి రాంగ్ రూట్ లో వెహికల్ నడుపుకుంటూ వచ్చింది. అయితే అది గమనించిన కేశవ ఒకసారిగా ఆమె వెహికల్ ని ఆపడం జరిగింది. దీంతో ఆమె ఒకసారిగా కోపోద్రిక్తులై నా బండిని ఆపుతావా అని చెప్పి ఇద్దరు కూడా బాహాబాహిగా తిట్లు అందుకున్నారు. అయితే కేశవ అప్పటికే చాలా సహనంగా చెప్పినప్పటికీ కూడా రూల్ ఫర్ ఆల్ కదా అన్న మాటని గుర్తు చేసినప్పటికీ కూడా బేగం సహనం కోల్పోయి పదే పదే ఆమె కేశవ మీద తిట్ల దండకం అందుకోవడంతో ఒక్కసారిగా కేశవ కూడా నా డ్యూటీ నేను చేస్తున్నాను, మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అన్న సమాధానం అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్యగా భారీగా వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులంతా కూడా గుమ్ముగూడి అసలు విషయం ఏంటని ఆరాధిస్తూ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకనంటే కనీసం ట్రాఫిక్ రూల్స్ కొంచెం కూడా ఏమీ పట్టించుకోకుండా ఆ మహిళ సిఐ తను రాంగ్ రూట్ లో వెళ్ళడం కాకుండా డ్యూటీలో ఉన్న సిఐ మీద ఇట్లను అందుకోవడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యంగా గురై ఇక్కడ బేగం చేసింది ఒకటి, రాంగ్ రూట్ లో రావడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఈ అంశాలను పక్కన పెడదాం. మరోవైపు నడి రోడ్డు పైన బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న ఇద్దరు ఈ రకంగా దూషించుకుంటుంటే అది న్యూసెన్స్ కేసు కదా? దీనిపై అక్కడ ఉన్నటువంటి ప్రజలేమంటున్నారు? కరెక్టే, ఇది ఇప్పటికే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు మనం. ఎందుకంటే స్థానికులు కూడా మేము ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కనుక చర్యలు తీసుకునే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? కాసేపటి ట్రాఫిక్ స్తంభించడంతో పాటు రోడ్డు మీద ఇద్దరు కూడా బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి కూడా వాళ్ళు ప్రజలు చూస్తున్నారన్న విషయాన్ని కూడా గమనించకుండా ఒకరిపై అక్కడ వ్యక్తిగత దూషణలు సైతం చేసుకోవడం జరిగింది. దీని మీద ఇప్పటికే పోలీసు హైర్ అథారిటీస్ కంప్లైంట్ కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద సిపి కూడా ఆరా తీసినట్టుగా సమాచారం. ఏదేమైనా అనురాధ, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిఐ బేగం రాంగ్ రూట్ లో రావడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, సామాన్యులు ఎవరైనా ఈ పరిస్థితి చేస్తే కేసులు బుక్ చేయడము లేకపోతే చలాన్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే ప్రస్తుతం ఆ కేసులు అయితే ఏమీ బుక్ చేసినట్లుగా సమాచారం అయితే లేదు. ఇద్దరు వాగ్వాదం చేసుకుంటుండగా స్థానికులు వచ్చి వాళ్ళిద్దరినీ కూడా ఆపడం జరిగింది. దీంతో బేగం సిఐ దురుసుగా వెహికల్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద కేశవ కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏంటన్న దాని మీద ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా డిపార్ట్మెంట్ పరంగా ఇద్దరు కూడా వ్యవహరించిన తీరు మంచి పద్ధతి కాదు, ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పి వాళ్ళిద్దరి మీద కూడా పనిష్మెంట్ చర్యలకైతే పోలీసు యంత్రాంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ అనురాధ. Vamos,